హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ప్రీవియస్ మనం పీసీఓడి గురించి డాక్టర్ మానస మేడంని అడిగి తెలుసుకున్నాం కదా. పీసీఓడి ఎవరెవరికి వస్తుంది, ఎలాంటి ఏజ్ వాళ్ళకి వస్తుందో తెలుసుకున్నాం. ఈరోజు పీసీఓడి తగ్గడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలో సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ మానస మేడంని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే శ్రావణ. పీసీఓడి తగ్గడానికి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి మేడం, ఎలాంటి డైట్ తీసుకోవాలి? సో పీసీఓడి ట్రీట్మెంట్ కి ఫస్ట్ ఎవరికైనా చెప్పేది డైట్, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమో. పీసీఓడి అనేది సన్నగా ఉన్న వాళ్ళు రావచ్చు, లావుగా ఉన్న వాళ్ళు రావచ్చు. లావుగా ఉన్న వాళ్ళైతే స్పెషల్ గా డైట్, ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేయాలి. అందులో వెయిట్ లాస్ కి ఏం చేయాలి, 5% ఆఫ్ ద ప్రెసెంట్ వెయిట్ వాళ్ళు ఒకవేళ కోల్పోగలిగితే అది డెఫినెట్లీ చాలా హెల్ప్ చేస్తుంది. డైట్ అంటే ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి చూస్తాము. రిఫైన్డ్ షుగర్స్, మైదా, బేకరీ ఐటమ్స్, స్వీట్స్, ఫ్రైడ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. దుంప కూరలు ఇలాంటివి అవాయిడ్ చేయాలి. తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటి అంటే ఎక్కువగా ఫైబర్ ఉన్నవి, ఫ్రూట్స్, ఫైబర్ ఉన్న ఫ్రూట్స్, ఫైబర్ ఉన్న వెజిటేబుల్స్, ఆకుకూరలు లైక్ సొరకాయ, బీరకాయ, బెండకాయ ఇలాంటి కూరగాయలు ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. అందులో వాళ్ళ ఫుడ్ ఏదైతే ఉందో ఏది మీల్స్ స్కిప్ చేయొద్దు. డైటింగ్ అనే పేరు మీద బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయటము, డిన్నర్ స్కిప్ చేయటము ఇలా చేయకుండా ఫుడ్ ని డివైడ్ చేసుకోవాలన్నమాట. 3 లార్జ్ మీల్స్, 3 స్మాల్ మీల్స్. లార్జ్ మీల్స్ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అవి టైం పెట్టుకొని టైం ప్రకారంగా తీసుకోవాలి. ఆ 3 లార్జ్ మీల్స్ మధ్యలో స్మాల్ మీల్స్, స్నాక్స్ లాగా అంటే బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్యలో ఒక మిడ్ మీల్ స్నాక్, దాంట్లో ఒక ఫ్రూట్ కానీ అలా ఏదైనా. లంచ్ కి డిన్నర్ కి మధ్యలో ఒక స్నాక్, దాంట్లో స్ప్రౌట్స్ అలా. మళ్ళీ పడుకునే ముందు డిన్నర్ తర్వాత ఏదైనా స్నాక్ లైట్ గా. సో ఎర్లీ డిన్నర్ చేయటము. తర్వాత డిన్నర్ లో రైస్ లాంటి హై గ్లైసిమిక్ కంటెంట్ అంటారు అలాంటివి, అంటే తొందరగా షుగర్ లెవెల్స్ పెరిగేలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేసేసి ఎక్కువగా ఈ గోధుమ రవ్వతో చేసిన ఉప్మా కానీ, లేకపోతే జొన్న రొట్టెలు, రాగులు అలా ఎక్కువ మిల్లెట్ బేస్డ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవటము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేస్తే ఫుడ్లో డెఫినెట్లీ చాలా బెనిఫిట్ ఉంటుంది. ఈ జంక్స్ అవాయిడ్ చేయడం బేసికలీ. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అంటే ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఎనీథింగ్. వాకింగ్ బెస్ట్, అన్నిటికంటే బెస్ట్. డైలీ కార్డియో లెవెల్ ఎక్సర్సైజ్ అంటే స్వెట్ వచ్చి వర్కౌట్ అయ్యేలాంటి ఎక్సర్సైజ్ తీసుకోవాలి. కార్డియో లెవెల్ ఎక్సర్సైజెస్ ½ an hour ఎవ్రీ డే, అట్లీస్ట్ ఫర్ 5 days in a week. 5 రోజుల కోసమైనా చేయాలి. సండే, సాటర్డే బ్రేక్ ఇచ్చినా కూడా 5 రోజులు చేయాలి. ½ an hour to 45 minutes వాకింగ్ చేసినా పర్వాలేదు. యోగా, స్విమ్మింగ్, జాగింగ్ ఏదైనా, డాన్స్, ఏరోబిక్స్, ఎనీ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. ఇలా చేసి అంటే కన్సిస్టెంట్ గా కొన్ని నెలల పాటు ఎక్సర్సైజ్ చేసి ప్రజెంట్ ఉన్న వెయిట్ లో ఒక 5% ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. అంటే హైట్ బై వెయిట్ మెజర్మెంట్స్ తీసుకుంటారు. బాడీ మాస్ ఇండెక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్ కి వస్తే అసలు అంతకంటే ఫ్యాంటాస్టిక్ ఇంకేం ఉండదు. ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్ కి రాలేకపోయినా కనీసం ప్రస్తుతం వెయిట్ లో ఒక 5% లూజ్ అవ్వగలిగితే డెఫినెట్లీ మనకి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. పీసీఓడిని లాప్రోస్కోపీ ద్వారా తగ్గించవచ్చా మేడం? లాప్రోస్కోపీ అనేది పీసీఓడిలో వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్. డెఫినెట్లీ అది ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ అయితే కాదు. ఇవాళ మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నట్టు లాప్రోస్కోపీ ట్రీట్మెంట్ అనేది పేషెంట్ ఏజ్ ని బట్టి, వాళ్ళ సిమ్టమ్స్ ని బట్టి, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఏం కావాలి అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. లాప్రోస్కోపీ ఎవరికి చేస్తారు అంటే దానికి కొంత క్రైటీరియా ఉంటుంది. ఒక సర్టన్ లెవెల్ హార్మోన్స్ లెవెల్స్ ఒక సర్టన్ రేంజ్ లో ఉన్నప్పుడు, మామూలుగా మెడిసిన్స్ కి రెస్పాండ్ అవ్వనప్పుడు, ఎస్పెషల్లీ ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకొని పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు అన్నం విడుదల అవ్వనప్పుడు టాబ్లెట్స్ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అనే కండిషన్ అవుతుంది. అంటే ఒకేసారి చాలా అండాలు సడన్ గా విడుదలయ్యే అవకాశం ఉంటుంది టాబ్లెట్స్ ఎఫెక్ట్స్ తో, హార్మోన్ ఎఫెక్ట్స్ తో. అలాంటి వాళ్ళకి లాప్రోస్కోపీ చేస్తారు. చేసి కెమెరా పెట్టేసి లోపల ఈ నీటి బుడగల్లాగా ఉన్న వాటిని చిన్న కరెంటుతో కరిగిస్తారు. కరిగించడం వల్ల ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది కొంచెం సెట్ అవుతుంది. సెట్ అయ్యి నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్స్ కరెక్ట్ గా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అయితే ఈ పీసీఓడి అనేది మనం డిస్కస్ చేసుకున్నట్టు క్రానిక్ ప్రాబ్లం.
ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా కొన్ని నెలల వరకే ఇది హార్మోన్ సమతుల్యత మెయింటైన్ అయ్యి కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అవ్వచ్చు. మళ్ళీ 1 year 2 years తర్వాత ప్రాబ్లమ్ మళ్ళీ మొదటిలాగా అవ్వచ్చు అనమాట. లాప్రోస్కోపీ అనేది కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు, పర్మనెంట్గా కరెక్ట్ చేయదు. అది దాంట్లో కరెంట్ పెడతాం కాబట్టి వీటిని కరిగించడానికి ఎక్కువ శాతంగా చేయలేము, రిపీటెడ్గా చేయలేము. దానికి కూడా డాక్టర్స్ ఆలోచించి ఎవరు ఐడియల్ క్యాండిడేట్ అనేది డిసైడ్ చేసి లాస్ట్ రిసార్ట్గా దాన్ని సజెస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం. ఈరోజు చాలా విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ శ్రావణి. ఈరోజు డాక్టర్ మానస మేడంని అడిగి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.